వారిలో మనకు మానవ జన్మ వచ్చింది అంటే అప్పుడు భగవంతుడు నీవు ముక్తికి చేరుకోవడానికి సన్నద్ధుడుగా ఉంటావో లేకపోతే నాకు ముక్తి వద్దు ఇట్లాగే ఈ కర్మలన్నీ అనుభవించుకుంటూ మళ్ళీ కింది స్థాయికి వెళ్ళిపోతావో అది నీ ఇష్టం అని స్వేచ్ఛనిచ్చాడు. స్వేచ్ఛను ఎందుకు ఇచ్చా అంటే మానవ జన్మకు ఒకదానికి మాత్రమే, మిగతా జన్మలకు స్వేచ్ఛలే. అవి ఏమిటంటే వాటికి విధించినటువంటి శిక్షలను అవి అనుభవించుకుంటూ జీవితాన్ని వెళ్ళబుచ్చుకుంటూ వాటికి విధించిన పాపములు తీర్చుకుంటాయి. తీర్చుకున్న తర్వాత ఆ పాపములు తగ్గిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి మానవ జన్మ వస్తుంది. మళ్ళీ ఒకసారి మానవ జన్మ వచ్చినప్పుడు అవి మళ్ళీ ప్రయత్నం చేసుకోవచ్చు. అంతేకాని మిగతా జన్మల్లో ఏ ప్రయత్నము లేదు, అది అనుభవించడం తప్ప. దేవుడు పెట్టినది మాత్రమే తినాలి, దేవుడు పెట్టినది పాటలు మాత్రమే పడాలి, బ్రతకాలి. అవి ఇతరులను ఏమీ దొంగతనం చేయలేవు, రకరకాలటువంటి కీడు చేయలేవు, ఏమీ చేయలేవు. మనుషులు మాత్రమే ఎంతైనా అత్యాచారాలు, దొంగతనాలు, దోపిడీలు ఎన్నైనా చేస్తారు. ఏరే జంతువులు ఏవి చెయ్యవు, ఎందుకంటే వాటికి అన్ని ఇంద్రియాలు లేవు. మనుష్యులలాగా తెలివి, బుద్ధి, మాట ఇవన్నీ ఏవీ లేవు. అందుకే మనుష్యుడే ఎంత పాపమైనా చేయగలడు, ఎంత పుణ్యమైనా చేయగలడు. అతనికి ఉండేటువంటి బుద్ధి. దీనికి ఒక ఉదాహరణ, ఇప్పుడు ఒక డాక్టరు చదివి వచ్చింటాడు పట్టా తీసుకొని పూర్తిగా. అతడు ఎంతమందికైనా బాగా చేసి మంచి పేరు పొందవచ్చు, కీడు చేసి డబ్బుల కోసము ఎంతైనా చెడ్డ పేరు పొందవచ్చు. అంటే ఆ రకంగా పట్టా ఇచ్చిన వాడిది తప్పు కాదు. వాడు ఫుల్లుగా నీకు సరిపోయింది పో, నువ్వు అన్ని సార్లు సెలెక్ట్ అయినావు సరిపోతుంది అని ఇచ్చింటాడు. అట్లనే దేవుడు నీకు మానవ జన్మ నీకు వచ్చింది నైనా, ఇంకా నువ్వు ఎట్లా చేసుకుంటావో, బాగా చేసుకుంటావో చెడు చేసుకుంటావో నీ ఇష్టం అని ఇచ్చాడు. అంటే చెడు చేసుకుంటావో నీ ఇష్టం అంటే ఈ మనుషులందరినీ పుట్టించినాక చెడు చేసుకోవడానికి వీలు లేకుండా వేదములు ఇచ్చాడు మనకు. వేదములు అనేటువంటిది సత్యమైనటువంటి జ్ఞానం. సత్యమైన జ్ఞానము ఇది ఏ తర్కానికైనా, ఏ విధమైన శాస్త్రానికైనా, తర్కానికైనా నిలబడుతుంది. ఒక మూఢనమ్మకం కాదు. వేదం అంటే మూఢాచారము కాదు. ఇప్పుడు లోకంలో జరిగేటువంటి పూజలు, పునస్కారాలు, రకరకాలైనటువంటి ఉత్సవాలు, జాతరలు ఇవన్నీ మానవులు కల్పించినటువంటి పూజలు. ఇవి పూజలు అనబడవు, కేవలం అలంకారములు, రకరకాలైనటువంటి విధానాలతో మనుషులు ఒక ఎంజాయ్మెంట్ అంటే ఇష్టానుసారంగా వాళ్ళు ఏదో బ్రతకడానికి చేసుకునే మార్గాలు. అంటే అది ఉన్నంతకాలము, గత జన్మలో కర్మఫలం ఉన్నంతకాలము బ్రతుకుతారు. అది తీరిపోయిన తర్వాత జన్మ సమాప్తమైతే మళ్ళీ అధమ జన్మములకే పోతారు. కాబట్టి అధమ జన్మములు కావాలా, మనకు మంచి ఉత్తమ జన్మలు, ఇంకా ఉన్నతి పొందాలా, ఇంకా జ్ఞానము, బుద్ధి, విద్య, ఇవన్నీ ఆరోగ్యము, ధనము, ఇవన్నీ పాడి పంటలు, భూములు, గొప్ప గొప్ప భూస్వాములుగా, పదవులుగా, ఇంకా ఏవి కావాలనేటువంటి మన కోరికలు అన్నీ ఉంటే ఈ కోరికలన్నిటికీ కూడా మనము పుణ్యకర్మలు చేసుకోవాలి. పుణ్యకర్మలు చేసుకోకుండా కోరికలు కోరితే రావు. అట్లని పాపకర్మలు చేస్తే కోరికలు కోరితే రావు. అందువలన దేనికైనా కూడా మనము మంచి కావాలంటే పుణ్యకర్మలు ఉండాలి. పుణ్యకర్మలు మాకు వద్దులే అనుకుంటే ఇష్టానుసారంగా లోకమంతా జీవిస్తూ ఉంది కదా, అది అట్లా పోతుంది. ఇందులో నీవు ఏది కావాలని నిర్ణయించుకుంటే దానికి నీకు మార్గములు వేదములో అన్నీ ఉన్నాయి. లక్షణంగా వేదములో వేదానుష్ఠానము ప్రకారమే మానవుని జీవితము నడవాలి. వేదానుష్ఠానం ప్రకారం నడవకపోతే ఒక్కటి విరుద్ధం చేసినా కూడా అది నీకు మైనస్ పాయింటే. మన ఆత్మలకు ఎప్పుడు కూడా అవి పాపములోకే చేరతాయి. కాబట్టి దీని ప్రకారం బ్రతకమని మనకు వేదాలను ఇచ్చాడు.
తల్లిదండ్రులు ఏ విధంగా పుట్టిన కాడి నుంచి మనకు అవసరం ఉన్నా లేకపోయినా ఏ తిండి పెట్టాలా, ఎలా పెంచాలి, ఏమి విద్య నేర్పించాలి అనేటట్లు చేస్తారో పరమేశ్వరుడు కూడా ఈ యొక్క లోకాన్నంతా పుట్టించాడు, మీకు కావలసినది ఇచ్చాడు. ఈ విధంగా బ్రతుక్కోండి, మీ జీవనము సుఖంగా బాగా బ్రతుకుతారు అని చెప్పేసి ఇచ్చాడు. ఇది ఆ యొక్క సత్యం. అంటే టూకీగా 2 మాటల్లో. ఇంకా మనము ఎక్కువ లాంగ్ పెట్టుకునే కొద్ది చాలా ఉన్నాయి చేసే